బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ముస్లింలతో సందడిగా మారింది. రంజాన్ పండుగ మొదటి రోజు మరుసటి రోజే ఇక బీచ్ లో స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున సూర్యలంక బీచ్ కు వచ్చారని సీఐ ప్రభాకర్ తెలిపారు. పర్యాటకులకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను చేశామని అన్నారు. నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి ఈ మధ్యకాలంలో పర్యాటక రంగం చాలా ఈ కుటుంబ ప్రభుత్వంలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ఏ విధంగానంటే అంతకుముందు ఈ సూర్యలంక బీచ్ లో మామూలుగా పారిశుద్ధ్యం కానీ లేకపోతే ఏ తరహా విధంగా పోలీసులు పర్యవేక్షణ కానీ చాలా తక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో పోలీసులు పరిరక్షణ కానీ లేకపోతే స్నానాలకు దిగిన ఎవరైనా యాత్రికులు కానీ వాళ్ళకి ప్రతి అనుక్షణం వాళ్ళని పహరా కాస్తూ ఎట్లాంటి ఇదిగా వాళ్ళకి అపాయం జరగకుండా కోస్ట్ గార్డ్స్ కానీ పోలీసు వారు కానీ చాలా సహకరిస్తున్నారు. అలాగే అంతకుముందు సూర్యలంక బీచ్ చాలా అంటే మామూలుగా అభివృద్ధి కావడం దూరంగా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో భాగంగానే గోవా తరహా బీచ్ గా తయారు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తం 20 మంది వచ్చామండి. ఇది గోవా చేస్తా అని చెప్పి సీఎం గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో ఏ బీచ్ ఇంత అందంగానూ ఇంత ఆహ్లాదంగా ఏ బీచ్ లేదు. ఈ బీచ్ ను మాత్రం చాలా పెద్ద బీచ్ గా గోవా ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా ఈ బీచ్ సూర్యలంక బీచ్ ని చాలా అద్భుతంగా చేయాలని మేము అందరం అనుకుంటున్నాము. ఈ బీచ్ బల్లాలు ఎట్లా పెట్టారు ఇవన్నీ మొత్తం ఇంకా చాలా గోవాలు ఇంకా నీట్ గా ఉంటే అంత నీట్ గా చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు మొత్తం పోలీస్ శాఖ కానీ ఎవరైనా సరే పోలీసులు ఇదిగా ఉండి ఏ ప్రమాదం జరగకుండా దీన్ని మొత్తం మార్చాలని కోరుకుంటున్నాం.